హలో బాబు, వస్తావా? రా, నీకే ఉండేది. ఎక్కడికి పోవాలి? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25. సరే ఎక్కు. హలో, ఎంత? మీటర్ మీద 10 రూపాయలు. మీటర్ మీద 10? ఓకే. జరుగు. ఎవరు నువ్వు? డ్రైవర్, రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్ పోనీ. ఆటో పోయా. దిగవే. నేను దిగను. దిగు. అరే ఏంది అల్లొల్లి చేస్తున్నావు? జర సర్దుకోరా, అదే నీకు కూడా పైసలు తగ్గుతాయి. బాలేటోడి, ఇంత చిన్నదానికి కూడా పరిచయం అవుతున్నావు. కంత్రిదిలాగుందే. ఏంటి తిట్టుకుంటున్నావు? పెద్ద ఆటో నువ్వే మోస్తున్నట్టు ఫీలింగ్ ఏంటి? అమ్మో, ఇది నిజంగా కంత్రిదే. అమ్మగిమ్మో అంటున్నావేంటి? దావుడా పగిలిపోద్ది. అమ్మా, నిన్ను కార్ తల్లి, నువ్వు కూర్చో. చాలా ఫాస్ట్. ఇది పెద్ద కంత్రిదిలాగుందే. దీనికి రివర్స్ ఇద్దాం. ఎక్కడి దాకా వెళ్తున్నారు? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25. ఓ, డాడీ ఏం చేస్తుంటారు? కమిషనర్. మమ్మీ ఏం చేస్తుంటారు? చిన్న పొలిటీషియన్ అంతే. ఇల్లు ఎక్కడ? పోలీస్ స్టేషన్ పక్కన. పోలీస్ స్టేషన్ పక్కన. ఆటో ఆపు. ఓయ్, డబ్బులు ఎవరు ఇస్తారు? మోసం నువ్వు కాదు కదా. ఆటో ఇద్దరెక్కినా ముగ్గురెక్కినా ఒకటే మీటర్. నువ్వేచ్చుకా. నువ్వు పోనీయా. ఆర్ వెంకట్ నేనే. నువ్వేనా? సార్ పిలుస్తున్నాడు, నడువయా. నమస్తే సార్. నమస్తే. మీది వైజాగా? కాదు సార్, విశాఖపట్నం. తిక్కగా సమాధానం చెప్తున్నావేంటి? మా వైజాగ్ లో అందరూ అంతేనండి. లేకపోతే ఏంటి సార్, బయట చూసి కూడా అడుగుతారేంటి? కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ కాలేజీలో చదువుకున్నావు? ప్రిన్సిపల్ ఉన్న కాలేజీలో సార్. ఓహో, ఈ ఉద్యోగం నేను నీకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని, బాగా చదువుకున్న వాడిని కాబట్టి. ఈ ఉద్యోగం నేను నీకు ఇవ్వకపోతే మీకు మెదడలేనట్టు. నేను ఎవరో నీకు తెలుసా? మీరే మీకు తెలియనప్పుడు మాకెలా తెలుస్తుంది సార్? చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నాను అనుకుంటున్నావా నువ్వు? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని, తెలుసా? తెలుసు సార్. ఎలా? పేపర్లో చదివాను సార్. మిమ్మల్ని మీ స్ట్రిక్ట్ ని భరించలేక మీ ఆవిడ మీకు విడాకులు ఇచ్చిందని చదివాను సార్. ఇది స్టేట్ న్యూస్ అయిపోయింది అనమాట. అప్పుడు నువ్వు పని రేపటి నుంచి పేపర్ చదవడం మరి. సరే, నువ్వు మా ఆఫీసులోనే ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే మీరు పని చేయకపోయినా జీతం ఇస్తారు కాబట్టి. అంటే ఏముంది సార్, మీ పాత స్టాఫ్ అంతా చేయబట్టే కదా మీ కంపెనీ గ్లాస్ వచ్చింది. అందుకే కదా మాలాంటి కొత్త వాళ్ళు పెట్టుకుంటున్నారు. యు ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సార్. అందుకే పాత స్టాఫ్ ని పీకేసా. నువ్వు నాకు బాగా నచ్చావు. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. అంతేకాదు, ఈ ఉద్యోగంతో పాటు నీకు అకామిడేషన్ కూడా ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్యూన్ పంపించు. గుడ్ మార్నింగ్ అంకుల్. నన్ను? మిమ్మల్ని అంకుల్. మీరు అచ్చు మా అంకుల్ లా ఉంటారు సార్. అవును సార్, కానీ అచ్చు మీలాగే ఉండే మా అంకుల్ కొన్నాళ్ళ కిందటే తలపోటుతో చచ్చిపోయారు సార్. తలపోటుతో చచ్చిపోయాడా? ఎవరైనా గుండెపోటుతో చచ్చిపోతారు కానీ తలపోటుతో చచ్చిపోవడం? ఆయనకు అసలు గుండె లేదు సార్. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. నీకు మార్కులు బాగా తక్కువ వచ్చినాయే? ఏం లేదు సార్, నేను చదువుకున్న కాలేజ్ లో అబ్బాయిలు కొంచెం తక్కువ కదా, అందుకే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. ఓహో, ఓకే. ఈవెన్ దో ఈ ఆఫీసులో నీకు ఉద్యోగం లేదు. అదేంటి సార్? ఎందుకంటే నీకు ఆఫీసులో ఉద్యోగం ఇస్తే మగాళ్ళందరూ నిన్ను చూస్తూ కూర్చుంటారు, వర్క్ చేయరు. అలా అనకండి సార్. వై? నేను గనక నా సీట్ లో కూర్చుంటే లంచ్ బ్రేక్ లో కూడా ఎవరు బయటికి వెళ్లకుండా సిన్సియర్ గా వర్క్ చేస్తారు సార్. ప్రామిస్? ప్రామిస్ సార్. ఓకే, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ అంకుల్. సారీ.
థ్యాంక్ యూ సార్. ఓకే వెళ్ళు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. గో గో. థ్యాంక్ యూ సార్. ప్యూన్ పంపించు. తాళం వేసి వెళ్ళిపోదాం అనుకున్నానండి. అయ్యి బాబోయ్ సింగారి గారు, మీకు పని తక్కువ శృంగారం ఎక్కువ అండి. అయ్య బాబోయ్, మీరు కొత్త అండి. అదేనండి డ్యూటీకి. డ్యూటీకి పాతేనండి, ఇక్కడే కొత్త కొత్తగా ఉంది. సిటీలో చిత్రాలు జరిగిపోతాయండి. అయ్ బాబోయ్. జాగ్రత్త అండి. అలాగేనండి. వెళ్ళొస్తానండి. హాయ్, డోరేసి వెళ్ళండి. హాయ్ హాయ్. కమిన్. సార్ ఏంట్రా నువ్వా? ఇతనేంటి ఇక్కడ? మేడం మీకు దండం పెడతాను, ఓ 4 రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఈ రూమ్ లోనా? అవును మేడం. అయితే ఇతను ఇమీడియట్ గా దుకాణం మార్చమని చెప్పి. నేను బయటికి వెళ్ళాలా? రేపు పుట్టడా నిన్ను. మరి నేను లోపలికి రావాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి కదా. అసలు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఏయ్, ఏయ్, సార్ మీకు దండం పెడతాను సార్, మీరు ఇద్దరు గొడవ పడకపోతే ఇద్దరు కలిసి ఉండొచ్చుగా. మేము మొగుడు పిల్లలనుకుంటున్నాం ఇద్దరం కలిసి ఉండడానికి. మీ ఇద్దరి వల్ల నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది. మీకు దండం పెడతాను, నన్ను బతికించండి అమ్మా. అమ్మా మరో 4 రోజుల్లో ఇంకో అపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది, అందులో మారుతుంది. కానీ సరేరా, నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఒక చిన్న ఛాన్స్ ఇస్తున్నా, పోనీ. అమ్మా మీరు కాదనకండి అమ్మా. సరే, ఏం చేస్తాం? ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. బ్యాగే. ఏం తిడుతున్నావు? నిన్ను కాదు బాబు, ఆ దేవుణ్ణి తిట్టుకుంటున్నాను. ఎందుకు? నీ వల్ల ఏం ప్రమాదం జరగకుండా చూడమని. నా వల్ల నీకు ప్రమాదం కాదమ్మా, నీ వల్ల నాకు ప్రమాదం వచ్చేలాగుంది. చూస్తే మంచి వాళ్ళ ఉన్నాడే. ఏయ్, ఏంటి తిడుతున్నా? ఏం లేదు బాబు, నేను ఆడపిల్లను కదా, నీతో ఈ రూమ్ లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాను. ఛా, నువ్వు ఆడపిల్లవా? ఆటోలు వస్తున్నప్పుడు గుర్తు రాలేదమ్మా? సిటీకి కొత్త కదా, అందుకే అలా ఉన్నాను. అబ్బో, నీకు చాలా తెలివి ఉందే. నేను చిన్నప్పటి నుంచి అంతే. చూడు, ఏంటి ఏంటి ఏంటి? డే అండ్ నైట్ తలుపులు తీసే ఉంచాలి. ఆహా. మనిద్దరం ఒకేసారి నిద్రపోవాలి. ఒకవేళ నాకు నిద్ర రాకపోతే? నిద్ర మాత్రలు వేసుకోవాలి. ఉదయాన్నే నన్ను నువ్వు నిద్ర లేపాలి. నేను బ్రష్ చేసి స్నానం చేశాకే నువ్వు లేవాలి. ఒకవేళ నేను ముందు లెగిస్తే? బయటికి వెళ్లి తలుపులు వేయాలి. మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు. అంటే ఆడవాళ్ళని నమ్మొచ్చా? సరే, నేను స్నానం చేసేస్తాను, చూస్తూ ఉండు. సరే. ఎవరు రాకుండా. అబ్బో. సారు అయ్యా, భోజనం అయ్యా. ఆడబెట్టండి అయ్యా. డోరేయండి అయ్యా. తుప్పేస్తున్నారా బాబోయ్. మే కమిన్ సార్. కామీన్. మీరు చాలా అందంగా ఉన్నారు సార్. మీసం లేకపోయినా మీసంది ఉంది సార్, మచ్చలేని చంద్రుల్లా ఉన్నారు సార్ మీరు. ఈ విషయం పెళ్లి కాకముందు మా ఆవిడ నాకు చెప్పింది. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? బాస్ దగ్గరికి వచ్చేప్పుడు కళ్ళజోడు లేకుండా రావాలని తెలీదా? తెలుసు సార్. మరి ఎందుకు తీయలేదు? తీస్తే ప్రమాదం సార్. ఏం మెల్లకన్నా? కాదు సార్. కన్ను లేదా? కాదు మరి సార్. ఎందుకు తీయలేదు? తీ మరి. పెట్టే తల్లోయ్, కొంప తీసి డ్యూటీలో ఉండగా తీసేవనుకో, చేపంతా కళ్ళు తిరిగి పడిపోతారు. నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు చెప్పావు కానీ నేను ఎప్పుడే కదా అమ్మా చూశాను. పెట్టే తల్లోయ్. సార్ సంతకం. సంతకం అయితే ఇప్పుడే పెడతాను. వెళ్ళు, పట్టుకెళ్ళు. చిన్న రిక్వెస్ట్, ఎస్. కళ్ళజోడు మాత్రం తీకే. ఓకే సార్. నైట్స్ కూడా. ఓకే. ఓ, టిక్, 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 టిక్. ఇదేంటి ఈ జబ్బు నాకు వచ్చిందేంటి? ఏం చేస్తున్నావే ఇక్కడ? అరే పండు, వాళ్ళిద్దరు గదిలో ఏవో గుసగుసలాడుకుంటున్నారు. ఓ అదా, వాళ్ళిద్దరు వయసులో ఉన్నారుగా, నవ్వు ఆడుకుంటున్నారేమో. అంతేనంటావా? అంతేగా. అయితే వాళ్ళిద్దరూ ఆ దేవుడి గుడిలో పువ్వు, నా మదిలో నిండుగా నువ్వు, నీలేతాదరపు నువ్వు, విరజాజి మల్లెలే నువ్వు. చెలియా 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 చెలియా. సెలయేరై పారెను నవ్వు, ఆ ఏటి గట్టువే నువ్వు.
మాయం చేసే నీ చిటికెడుమే నీ సరసపు సరములు ఎదపై వేసి కుంటే చూపుల కనులే నీ వాలు జడలలో మల్లె మొగ్గల ప్రేమే ఉన్నా మగరందం రోలే తుమ్మెదనేనై వస్తానేడే నా కన్నుల మెరిసే స్వప్నంలో నీ చిత్రం నీదే ఈ ఊరికే వయసుకు కళ్ళెం వేసే మంత్రం నీవే చెలియా 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 సెలయేరై పారెను లవ్వు ఆ ఏటి గట్టు వేణు నా తుంటరి మనసును కొంటెగా పిలిచే నీ పరువపు పైటే నీ అల్లరి ఎదరపు ముత్తుల ఉరవడి నన్నే ముచ్చట గొలిపే నీ లేత బుగ్గల సిగ్గుల హొయలే నన్ను మురిపిస్తే సిగపాయన మెరిసే సింధూరంగా వస్తానేనే మది కోకిల పాడే పాటల్లో నీ పల్లవి నీవే నా మెరిసే సొగసుల పల్లకి నెక్కే మదనుడు నీవే చెలియా 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 ఆ దేవుడి గుడిలో పువ్వు నా మదిలో నిండుగా నువ్వు నీ లేత గరపు నవ్వు విరజాజి మల్లెలే రువ్వు
ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? రౌడీలు తరుగుతున్నారండి, దొరికితే చంపేస్తారు. రౌడీలా? అవును సార్. రా. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా. వద్దు వద్దు వద్దు, చంపొద్దు. చెప్పు. అటు అటు అమ్మాయి. జావరే. వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. చంపొద్దు 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 చంపొద్దు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు. చలో. సార్, ఎవరు? మినిస్టర్ గారా? అవును సార్. హలో, ఏమండి? మడ్రు అని నువ్వు అంత పెరపెరలాడిపోతున్నారేంటి? ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్టు గాడి మర్డర్ గురించి నేనా మాత్రం చూసుకోలేనా? రేపా మర్డర్ కాస్తే అయిపోయిన తర్వాత అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలో గోలెత్తారని కేసు సిబిఐకి వెళ్ళింది అనుకోండి, ఆ తర్వాత సెల్ ఫోన్ నుంచి కాల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళి అని లెక్కలు తీస్తారు, మీ డొక్క పగిలిపోద్ది. అంచేత పెట్టేయండి. మీడియాలో మన మినిస్టర్ గారి గురించి పేపర్లో రాసింది. అన్నా ఏసైనాయండి. రే, పెన్నుందని ఆడు రాశాడు, గన్నుందని నువ్వు వేసేస్తావా? నాకు అసలే సౌండ్ అంటే చిరాకు. ఒరే అశోకు, సౌండ్ అంటే చిరాకు అన్నానా? అరవద్దు. నారాయణ నారాయణ. ఏంట్రా భలే సమయానికి వస్తావుగా? వెళ్ళిన పని ఏమైంది? వాడిని చంపేసామన్నా. నాకు ప్రాణం కాదమ్మా, ప్రాపర్టీ ముఖ్యం. దాని సంగతి ఏమైంది? అది ఆటోలో వెళ్తున్న పోరి దగ్గర చేరిందంటన్నా. అలాగా? మరి నువ్వేం చేశా? దానికి టాటా చెప్పి తిరిగి వచ్చావా? 2 రోజులు టైం ఇస్తున్నాను, దాన్ని తీసుకుని కనపడు. లేదో వీడికి పట్టిన గతే నీకు పడుతుంది. వెళ్ళు. రేయ్, వీడిని పార్సల్ చేసి పెళ్ళాం బిడ్డల దగ్గరకు పంపించండి. ఏంటి నేను బెల్ కొడుతున్న తలుపుతీవేంటి? ఏంటి ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం జరిగింది? నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో రౌడీ నన్ను ఫాలో చేశాడు. నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నువ్వు భయపడ్డావా? నిన్ను చూసి వాడు భయపడాలి, నువ్వు భయపడ్డావేంటి? నిజం, వాడిని చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు. వాడు నీ వెంట ఎందుకు పడ్డాడంటావు? ఏమో, నాకేం తెలుసు. నేను చెప్పనా?
నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, నేను ఎత్తుకెళ్ళి రేప్ చేయడానికి. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు ఇంత సిల్లీగా మాట్లాడతావు ఏంటి? మరి ఏం చేయమంటావు చెప్పు. నువ్వు నాతో రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఎవరి మీద? నా మీద కాదు, ఆ రౌడీ మీద. వాడెక్కడ దొరుకుతాడు? ఈ సిటీలో కొన్ని వేల మంది రౌడీలు ఉంటే నువ్వు ఎవరినని గుర్తుపడతావు? మరేం చేయమంటావు? నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. మే కమిన్ సార్? కమింగ్. నువ్వా? మీ అత్త ఎలా ఉందమ్మా? అత్తయ్య? అదే మొన్న మీ మావి చచ్చిపోయాడని చెప్పావు. సార్ ఆ విషయం గుర్తు చేయకండి సార్, నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. మా మామయ్య చనిపోయిన దగ్గర నుంచి మా అత్తయ్య రోజు ఏడుస్తూనే ఉంది సార్. ఏడ్చి ఏడ్చి ఆవిడ కళ్ళు వాచిపోతే ఈ మధ్య కళ్ళు పీకించేసాం సార్. జీవితం అన్న తర్వాత కష్టాలు నష్టాలు ఉంటాయమ్మా, ఎత్తుపల్లాలు ఉంటాయి. జీవితం ఒక మహా సముద్రం, దాంట్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి. కానీ మనుషులుగా పుట్టినందుకు మన మహా అదృష్టవంతులు. ఇక్కడికి రావటం నా దురదృష్టం. ఏంటమ్మా అంటున్నావు? ఏం లేదు, సిగ్నేచర్ సార్. ఓకే, నువ్వు కూడా ఎక్కువగా ఏడవకు. ఏడిస్తే కళ్ళు వాచిపోయి మీ అత్తయ్య కళ్ళలాగే నీ కళ్ళు కూడా పీకా. ఓకే సార్. వెళ్ళు. ఓకే. పాప ఎవరు వస్తున్నట్టున్నారు? రా. ఏంటి ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నావు పెళ్ళంలాగా? నువ్వే కదా ఇప్పుడు డోర్ కొట్టావు. నేను డోర్ కొట్టడం ఏంటి? నీకేమన్నా మెంటలా? ఏయ్ మెంటల్ గింటల్ అన్నావంటే ఏం చేస్తావు? మీద పడి కరుస్తా. దా కరుదా కరు. ఏంటలా చూస్తున్నావు? నీకు పళ్ళునే కరుస్తాను, నా కళ్ళునే చూస్తున్నాను. నీ బాధ ఏంటి? ఆ రౌడీలు అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? రౌడీలా? ఛా, మన ఉండగా రౌడీలు ఎవరు వస్తారు? నిన్నే. ఏం తీసుకుంటావు? చాక్లెట్స్ బిస్కెట్సా? తినే చాక్లెట్స్. నాకు అవే కావాలి. అన్నా ఆ పోరి అన్నా. మీరేండే ఉన్నాడు రా బాయ్. హలో, అదేదే అదే ఏదండి? అదేనే. ఇదా? ఏమే నకరాలు చేస్తున్నావా? ఆటోలోదేది? నువ్వు గిట్లయితే చెప్పావు. వెంకట్ చెప్పు, ఎన్నుంది అది చెప్పే. ఎన్నుంది చెప్పు. ఏం తెలివేలు నీలెవరా? పిచ్చి పట్టిందా? రౌడీ. రౌడీ గారా? ఐస్ క్రీమ్. ఓ సారీ, ఐస్ క్రీమ్ తింటారా? చాక్లెట్ లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తారా? భలే ఛాన్సులే రావులమ్మ, భలే ఛాన్సులే. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్కసారి కూడా పేల్చుకోలేదు. ఆ తొక్కల పిస్తాలు ఇటు ఇవ్వండి, ఒక్క దెబ్బతో శని వదిలిపోతుంది.
మనం ఎప్పుడు పిస్తోల్ పేల్చేది దేనికైనా టైం రావాలి మావా. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఆ టైం వస్తే ఫస్ట్ కాల్చేది నిన్నరా మావా మనం సర్వీస్ లో ఉండగా ఈ రివాల్వర్ కలిసి అదృష్టం వస్తుందో లేదో. మీకు పాకిస్తాన్ బోర్డర్ లో డ్యూటీ పడితే కోరిక తీరుతుంది దూల కూడా తీరుతుంది సార్ 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 అది అర్థమైంది. మీ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా పారిపోయి వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకోవాలి మా సహాయం కోసం మా దగ్గరికి వచ్చారు అంతే కదా? ఐఎమ్ కరెక్ట్. టెల్ మీ ఎస్ఐ గారు ఎక్కడ? ఎస్ఐ గారా? ఓహో మీ రేంజ్ కి మేము సరిపోమా? అంటే ఎస్ఐ గారు ఎక్కడున్నారో చెప్పరన్నమాట. చెప్తాం ఆయనతో పనేంటి అబ్బే ఏం లేదు, ఓ చిన్న మర్డర్ చేద్దామని. మర్డర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి మీ ప్రాబ్లం? సార్ ఒక రౌడీ ఈ అమ్మాయి అమ్మడి పడుతూ ఏదో ఉందంటే ఇమ్మంటున్నాడు సార్. మాకు తెలిసి మా దగ్గర ఏం లేదు సార్. బయటికి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. మీరు ఏదైనా హెల్ప్ చేస్తారేమోనని. మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? భార్య భర్తలా? దగ్గర బంధువులా లేదా లవర్సా? కాదు సార్, ఫ్రెండ్స్. ఎక్కడ ఉంటున్నారు? ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఒకే రూమ్ లో ఉంటున్నాం సార్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే డ్యూటీ చేస్తూ ఒకే రూమ్ లో ఉంటాం రియలీ గ్రేట్. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు ఎలాగైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కరెక్ట్ సార్. ఓకే మీ ఫ్రెండ్షిప్ నాకు నచ్చింది. ఇప్పుడు మీకు రక్షణ కావాలి అంతే కదా? మీరు ఒక పని చేయండి, ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి. ఇద్దరు కానిస్టేబుల్ అని ప్రొటెక్షన్ గా పంపిస్తాను. ఓకేనా? థాంక్యూ సార్. థాంక్యూ సార్. పోలీసులు కాపలా పెట్టుకున్నారా? అవురా, ఏం చేద్దాం? అన్నకి చెప్దాం పదా. పదండ్రా. బానే ఉన్నావులే. నువ్వు రావట్లేదా? ఎక్కడికి? ఏంటి ఈ రోజు మన ఎండి గారి మీటింగ్ ఉంది, అందరినీ తప్పకుండా రమ్మని చెప్పారుగా. ఆ భోషానం గడి మీటింగ్ వస్తే తలకి పాషాణం ఎక్కుద్ది. మాకంత ఓపిక లేదు తల్లి, నువ్వు వెళ్ళు. మన ఎండి గారి గురించి ఎంత పెద్ద మాట అంటావా నువ్వు? అంటే ఏంటే, నిన్ను అనలేదనా? నీ పని ఇక్కడ కాదు, ఆఫీస్కి రా చెప్తాను. పెద్ద చెప్తుందంట ఎలా. సార్ ఆగు, నువ్వు కళ్ళజోడు తీకు. మీటింగ్ అయ్యేదాకా కళ్ళజోడు జోలికి వెళ్ళావో డిస్మిస్ చేస్తాను నేను. ఓకే సార్. అమ్మా అలివేలు, సార్ ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? తెలుసు సార్. ఎందుకు పెట్టాను? మా స్టాఫ్ మొత్తానికి తలో 10,000 బోనస్ గా ఇస్తానని ఈ మీటింగ్ పెట్టారు సార్. నువ్వు అనుకున్నావా నేను అన్నానా? మీరే అన్నారు సార్. ఆయనే ఉంటాను, లేకపోతే అంత గట్టిగా చెప్పదు. ఇంతకీ ఆ వెంకటగాడేడి? రానన్నాడు సార్. ఎందుకని? ఆ భోషాణం గడి మీటింగ్ వెళ్తే మైండ్ తినేస్తాడు అని అన్నాడు సార్. ఎరా, నన్ను భూషణంగాడు పాషాణంగాడు అన్నావంట నిజమేనా? సార్ మీరు నాకు దేవుడితో సమానం సార్. మిమ్మల్ని పాషాణం అని ఎలా అంటాను సార్? అంటే భూషణంగాడు అన్నావా? అసలు భోషాణం అంటే ఎలా ఉంటుంది సార్? నా పిన్నాకుల్లో ఉంటుందిరా వేధవా. ఎరా, నేను నీకేదో చెప్పాను గుర్తుందా? గుర్తొచ్చింది. నిన్నే మర్చిపోయాను సార్. అంటే మర్చిపోవడం గుర్తుందా నీకు? మీటింగ్ క్యాన్సిల్. ఎక్కడికి వెళ్ళిపోతున్నా వేటి ఎగరేసుకుంటూ ఏ పని అప్పడం అప్పడమా ఏంటే? అప్పడం గిప్పడం అంటున్నావు? నేనెవరినో తెలుసా? రవ్వ, నిప్పు రవ్వ. నిప్పు రవ్వ ఉప్మా రవ్వ. ఎక్కడికి ఎగేసుకెళ్ళిపోతున్నావు? ఏంటే పోలీసులనే ప్రశ్నలు అడుగుతున్నావు? పొయ్యిలో పొల్లాయి కాదు, 3 అడుగులు ఉన్నావు, నువ్వు పోలీసుడువా? మనిషికి బారు కాదమ్మా ముఖ్యము, గుండెలో డేరుండాలి. డేరు. నీ గుండు పోరుకొచ్చినట్టుంది, ఎల్కి ఆట చూపించుకోపో. మాకు తెలుసులే. ఇంతకీ మా ఎస్ఐ గారిని వచ్చారా? నన్ను ఎదురు కాపలా కెట్టినావేటి? ఎళ్ళెత్తుకోపా. థ్యాంక్స్ అమ్మా, నీ పని చూసుకో. ఈ పిల్ల ఇంతగా చెప్తుంది కదా, మా ఎస్ఐ గారు వచ్చుంటాంటావా? వచ్చుండలే. నీ పనేంటో చెప్పు. 1 సంవత్సరం లీవ్ కావాలి సార్. ఏ పెళ్లి చేసుకుంటున్నావా? అవును సార్. బలి కనిపెట్టారు. ఏంటంత అర్జెంట్? నాకా సార్ అర్జెంటు? నన్ను ప్రేమించిన అతనికి అర్జెంటు. పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్నాడు సార్. మరి తల్లి? నేనే సార్.
నువ్వు తల్లివా? అవును సార్. వాడు తండ్రా? అవును సార్. నీకు పెళ్ళి అవ్వలేదా? అవును ఒక సార్. సంవత్సరం సెలవు ఎందుకు కానీ నిన్ను డిస్మిస్ చేస్తాను, వెళ్ళిపో. సార్ తల్లి అంట, తండ్రి అంట, పెళ్లి కాలేదంట, ఆఫీసులో May I come in, sir? స్టాఫ్. సార్ నన్ను రమ్మన్నారంట. రావాయ వెంకట్, ఇదిగో నీ డిమోషన్. సార్ అదే ప్రమోషన్ అయ్యా, తీసుకో. థ్యాంక్ యూ సార్. బెంగళూరు బ్రాంచ్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సార్ ఇక్కడలాగా కష్టపడి పనిచేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకో. అలాగే. ఓకే సార్. బాయ్ బాయ్. సార్. లాస్ట్ అండ్ ఫైనల్, ఆ. నువ్వు వెళ్లే ముందు ఆ. ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఇది బాగా వెరిఫై చేసి ఆర్డర్కి ఇచ్చి పంపించు. అలాగే సార్. ఓకే ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. హలో, ప్యూన్ పంపించు. రేయ్, మీరిద్దరూ కాపలా గాయాల్సింది ఇక్కడ నాకు ఏళ్ళకే కాదు, బయట బయట తగలడండ్రా. ఏం చూస్తారు పోండి. నువ్వు పెట్టు. ఎక్కడ నిప్పెట్టడమే కాదు, మనిషిలో కూడా నువ్వు ఏడి రెచ్చగొట్టేస్తున్నావు. నువ్వు మామూలు దానివి కాదు. ఏంట్రా, 2 రోజుల్లో పని జరిపించుకొస్తానని వెళ్ళావుగా, మొహం ఎలాడేసుకుని నిలబడ్డావేరా? అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారన్నా, ఏం చేయాలా అని. ఓహో, నీ ప్రయత్నంలో లోపం లేదన్నమాట. పోలీసులు లేని ఊరు, మిలిటరీ లేని సరిహద్దు ఏ దేశంలో ఉంటాయిరా? ఉంటారు మరి, పోలీసులు ఉండకేమవుతారు? ఇదేమన్నా అడివా, అన్నల రాజ్యమా పోలీసులు లేకుండా ఉండడానికి? సర్లే, ఏదో తగలడ్డావు గాని ఇంటికి పోయి మందు కొట్టి పడుకో. వద్దనా? ఏడిసావులే, ఎదవ మొహమాటాలు నా దగ్గర ఎందుకు, తీసుకో. పోయి తాగి తొంగుని 2 రోజులు ఆగిరా, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దామా అని. ఎళ్ళు ఎళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఏ, నీకు ఇక్కడ భయంగా ఉందా? నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావుగా, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు బెంగళూరు వెళ్ళిపోతావా? చూడు వెంకట్, మనం ఎంతకాలం స్నేహితుల్లో ఉన్నాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఒకే రూమ్ లో కలిసిమెలిసి ఉన్నాం. నేను పుట్టినప్పుడే మా అమ్మ నాన్న నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. అందుకే నాకు చనిపోవాలని ఉంది వెంకట్. ఏంటి చిన్నపిల్లలా? ప్లీజ్ వెంకట్, నేను చెప్పేది విను. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, అయినా నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు? త్వరలోనే వచ్చి నేను తీసుకెళ్తాను, సరేనా? ప్రామిస్? ప్రామిస్. నవ్వు నవ్వు. ఒక్క నిమిషం. హాయ్. హలో సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్, కూర్చోండి. ఇదే దారిలో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. మా వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా? బాగానే చూసుకుంటున్నారు సార్. మళ్ళీ వాడెక్కడైనా కనిపించాడమ్మా? లేదు సార్. వాడెవడో వీధిరవుడు అయి ఉంటాడమ్మా. సార్, అలివేలు బాధ్యత మీకు అప్పు చెప్తున్నాను సార్. ఏ, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును సార్, నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. నేను వచ్చే వరకు అలివేలుని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి సార్. నాకు ప్రాణం ఉన్నంత కాలం ఆ అమ్మాయికి రక్షణ నేను కల్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ముందు బయట ఉండేసేసి తర్వాత లోపలికి వెళ్దాం. వేసేరా.
రా ఓ రా రా ఎక్కు హలో హలో సార్ పోలీస్ స్టేషన్ అండి. అవునయ్యా పోలీస్ స్టేషన్ సార్ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర మీ ఎస్ఐ చంపేసినారు సార్. వెంకట్ ఎందుకబ్బా వాళ్ళు వస్తారేమో. వాళ్ళు ఎప్పుడో దారి తప్పుంటారు కానీ పద ఆకలేసిందేమో తిందాం. కూర్చో అమ్మా. ఏం తింటావు? ఏదో ఒకటి తింటాను. తింటాను. ఏయ్ బెరర్, ఇక్కడ ఎవరు లేనట్టున్నారు, నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తా ఉండు. కూర్చో. ఏంటిది ఆకలి వస్తుంటే ఫుడ్ లేదా? ఆర్డర్ లేట్ అయ్యేటట్టుంది, ముందు తాగు. ముందు తాగు, రెడీ అవుతుంది. ఆకలిస్తుందా? పోని మస్తు ఉంది రాబోయ్యాడనా. ఇప్పుడు వస్తుంది చూడరా బాయ్. ఆ నడుము చూడు, ఆ బుగ్గలు చూడు, ఆ స్టైల్ చూడరా. పిల్ల పాట పాడు. సరసాల ఆటలోన సరదాలు నేర్చుకున్నా, 16 ప్రాయాన అరువాలతో మురిపాల ముద్దులాటలో నాతో పోటీకొచ్చి మెప్పించగలరా మావలు? నేను రెడీ. నన్ను ఒప్పించగలరా బావలు? మారి త్రిపుర సుందరి నీకు వేస్తానే పూల పందిరి. పట్టు మల్లె పువ్వు మీద ఒట్టు పెట్టి చెప్పరా, పర్వాల పుట్టతేనే నీకు అప్ప చెప్పరా. సరసాల గుడ్డిలోన పరకాల పిల్ల, నువ్వు సరేనంటే చూపిస్తాను టొక్క జిల్లా. పంచి పట్టారా మీరు సజ్జంటే అప్పగిస్తే కన్నె కజారా. సరసానికి మనసున్నది, నాలో సొగసైన వయసున్నది.
మాట నచ్చారే రబ్బరు బొమ్మ నా ఓటు నీకే వేస్తానే ముద్దుల గుమ్మ నైజాము గడ్డ మీద నా మామల అడ్డ మీద గచ్చ కట్టి మురిపించవచ్చాను రా నా పయ్యారాల పలహారం తెచ్చాను రా సరసానికి వరసున్నది నాలో సొగసైన వయసున్నది ఈడు కందిరీగ కొడితే మందు నా దగ్గరుంది అబ్బా ఆహా హే ఆ మందు రాసుకోవాలని నాకెంతో మోజుంది కొంటి చూపు చూసేటోళ్ళు నా కంటికి ఎంతో ఇష్టం కోగిలింత కోరేటోళ్ళు నా ఒంటికి ఇంకా ఇష్టం లలా కూడా చెంచల్ కూడా కౌలి కూడా హైదర్ కూడా హైటెక్ సిటీలో నా ఒంటరి పిల్ల నీ జంట నేను ఉంటానే తుంటరి పిల్ల గోలకొండ కోటలోకి శాలిబండ పేటలోకి ఆడికంటే ఆడికే వస్తాను రా నా సరసాల సరుకంతా తెస్తాను రా ఏక్ దో తీన్ చార్ పంచ్ పటానా నీ బంజారా హిల్స్ లో నమక పెడతానా వెంకట్ నీ షర్ట్ ఇది షర్ట్ అక్కడెక్కడ పడిపోయిందిలే సరిదా వెళ్దాం వెంకట్ వాళ్ళు వస్తున్నారు పద పద చూడండి ఎవరు వెళ్తున్నారు పదండి. ఎక్కడ తెచ్చాడు వేధవా ఎక్కడ తెచ్చాడు వెదకలాగా చచ్చిపోతున్నాను వేధవాని ఎక్కడ తెచ్చాడు ఏడి వేధవా ఏంట్రా ఈ టైంలో తగలడం వేధవా బాడీ చూద్దామని ఏంట్రా నా బాడీ చూసేది వేధవ బండ వేధవాని డాడీ నువ్వు అంత ఎర్రగా ఉన్నప్పుడు నేనెందుకు ఇంత నల్లగా పుట్టాను ఈ డౌట్ వచ్చే మీ అమ్మని నేను వదిలేసాను రా బండ వేధవాని వేధవా ఓ మై ఎర్ర డాడీ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు టెన్షన్ కాకపోతే ఏంట్రా మోస్ట్ ఇంపార్టెంట్ పోయి వెంకటగాడికి ఇచ్చాం ఎక్కడికి పోతు తెచ్చాడు ఏమిటో వాడు ఆఫీస్కి పంపలేదు వాడు రాలేదు మోస్ట్ మెస్ అయిపోయి చచ్చిపోతున్నాను వేధవాని వేధవా డాడీ ఆ ఫైల్ నేను తీసుకొస్తాను వాడెక్కడున్నా పట్టుకుంటాను ఆ ఫైల్ తెస్తా వస్తా ఆగరా అసలే వీడు హాఫ్ మైండెడ్ గాడు నా కొంప మీదకి ఏం చేస్తాడో ఏమిటో అన్ని ప్రాబ్లమ్స్ నాకు చచ్చిపోతున్నాను వేధవాని వేధవాని అబ్బులు అబ్బులు సుబ్బులు చూడండి జంట తిప్పలు పరుగు 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 వెంకట్తో అలివేలు అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు అలు పన్నది లేకుండా పరుగు తీసినారు జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు అలు పన్నది లేకుండా పరుగు తీసినారు జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు దొరకదురా తినే నాస్త తెలియదురా వెలే రాస్త రంగేలో వెంకట్టు అలివేలు అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు అలు పన్నది లేకుండా పరుగు తీసినారు జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు
ఎందుకే పొద్దున్నే ఏడుస్తున్నావు? నా వల్లేగా నీకెన్ని కష్టాలు. సుఖాల్ని పంచుకునే చాలా మంది ఉంటారే, కానీ కష్టాలు పంచుకునే చాలా తక్కువ మంది. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవుగా. ఏ భయంగా ఉందా? నువ్వు ఉన్నావుగా, నాకెందుకు భయం? నువ్వు ప్రామిస్ చేసి చెప్పు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళవుగా. అపోని ఈ అడవిలో ఉందామా? వద్దా? సర్లే గాని దాహం వేస్తుంది బాగా. ఇక్కడ నీళ్ళుండేమో చూస్తా. వస్తావా లేక తీసుకురావాలా? వస్తాను. అయితే పద. మన ఎస్ఐ భరత్, 2 కానిస్టేబుల్స్ ప్రజారక్షణలో ప్రాణాల్ని బలిచ్చారు. మంచితనానికి మానవత్వానికి మారుపేరైన మన భరత్ చనిపోవడం నిజంగా దురదృష్టకరం. అలా ఎందుకు జరిగిందో, ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో, వాళ్ళ రౌడీలు ఎందుకు చంపాలనుకుంటున్నారో ముందు మనం కనుక్కోవాలి. ఓకే, మీరిద్దరూ ఈ కేసు వివరాలు పూర్తిగా సేకరించండి. ఓకే? ఎస్ సార్. ఎస్ కరెక్ట్. నీకు వచ్చిందే. ఇక్కడ ఎక్కడ ఉంటారు? ఎలా రాడు చూసి పైకి రే సోంబాబు, ఏరా రాంబాబు, ఈ స్పెషల్ బ్రాంచ్ వచ్చేలోపు ఈ కేసు మొత్తం మనం కనిపెట్టేస్తాం అనుకో. నాకు అవార్డు, నీకు రివార్డు. ఎస్. ఒరే చూడరా, వీళ్ళే అర్జెంట్, వీళ్ళని పట్టేద్దాం, అవార్డు కొట్టేద్దాం. ఏ లెట్స్ మూవ్ యా. ఎవర్రా మీరు? వెనక చూసి మోసపోయావరా. అందుకే మావా ఫ్రంట్ టు బ్యాక్ చూడమంది. కుడి ఎడమ అయితే పొరపాట్లేదే, నాగేశ్వరగా చెప్పలేదా? ఏయ్ నీళ్ళు రా. జాగ్రత్త. కడుక్కో. నాకు టేస్ట్ కావాలి. బూస్ట్ వద్దా? కావాలి. వెంకట్ చూడి వాతావరణం ఎంత అందంగా ఉందో. మనం వచ్చింది టూర్ కాదమ్మా, కానీ కనీసం స్నాక్స్ అన్న దొరుకుతాయా? స్నేక్స్ కూడా దొరుకుతాయి. కావాలా? కడికా నువ్వు ఇలా కాదు. దొరికాడు. ఆడే ఇది, ఇదే ఆడు.
మారువేషంలో దుకాణం పెట్టాడు. ఎలాగైనా పట్టేస్తా, ఫైల్ కొట్టేస్తా. వస్తున్నా. అదెక్కడా? లోపలుంది. అదేంటి? నువ్వు అడిగిందే. నేను అడిగింది అది కాదు, ఫైలు. ఆ రకం మందు నా దగ్గర లేదు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. అది ఎక్కడ దాచావు ఇచ్చే. పాపం పిచ్చోళ్ళ ఉన్నాడు. పిచ్చుకోకు తరిచినట్టుంది. తాగు, తర్వాత నువ్వు అడిగింది ఇస్తాను. ముందు చూపి. తాగిన తర్వాత చూపిస్తానుగా. అయితే ఓకే. ఇదేంటి మత్తుగా ఉంది? అలాగే ఉంటదమ్మా. ఎంత బంగారం. ఆకలేస్తుంది. కాళ్ళు ఎవరు పడుతున్నాయి. ఆకలేస్తోంది. ఓ పని చేయి, నన్ను తిను. తాజ్ పంజారాకి వెళ్దామా? అమ్మ తల్లి, దండం పెడతానే. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఎటు వచ్చామో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడెక్కడన్నా ఇడ్లీ దోశ దొరుకుతుందేమో, వెళ్ళి తిందాం. అమ్మ తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటానే ప్లీజ్. ఓ పని చేద్దాం, ఇక్కడ ఫ్రూట్స్ దొరుకుతుంది చూసి తినేద్దాం. ఆపిల్ ద్రాక్షణ? వీడెక్కడికి వెళ్ళాడబ్బా? వీడిని ఎలాగైనా పట్టుకొని ఫైల్ కుట్టేస్తా. అదేంటి బాడీ బరువు తగ్గినట్టుంది? ఫ్రూట్స్ ఎక్కడ వెంకట్? అదే చూద్దాం. వెంకట్ వెంకట్, ఇక్కడ చూడేవో పళ్ళున్నాయి. ఏయ్, ఏయ్ పడితే అనుకో మోషన్స్ అవుతాయి. లేదు, నేను తింటాను. వద్దన్నానా? ఏయ్ ఏదో నలుపు మంది హైరే హైరే అను పూతకొచ్చిన అందంలోన ముద్దుగుమ్మ మెరిసే మెరిసే పర్వానికొచ్చిన పూనరెమ్మ నా గుండె మీద నడిచే నడిచే అరే ఇంతకాలం దాచుకున్న తేనె పెదవుల్లోకొచ్చే వచ్చే నా పేరే చంచం నా సొగసే రింజిం నీకు కన్ను కొడితే నా నడుమును చిమ్మై కొట్టు ఓ మాటే చెప్పు నీ మనసే విప్పు ఇలా నా ఒంటికి నీ కోరిక చీరే చుట్టూ పిల్ల కళ్ళలో చమక్కు ఏదో నలుపు మంది హైరే హైరే అను పూతకొచ్చిన అందంలోన ముద్దుగుమ్మ మెరిసే మెరిసే సూపులతో సంపకే నీ నాకు బాము జడనాపై విసరకే సురకత్తుల సూపులతో సంపకే నీ నాకు బాము జడనాపై విసరకే నీ అందం మహిమలోన మత్తుందే భామ నీ నడుము మెలక చూసి నాకొచ్చే కోమ కాశీలో సెటిల్ అయిన సన్యాసైన నీ విన్యాసం చూశాక షాకే కారా
రాత్రిరిన్నెల్లో అద్దాల మేడ హద్దు పొద్దు లేదురా నా సింధురుడా పట్ట పగటి ఎన్నెల్లో సుత్తా నీదే లేడా చిన్న కళ్ళలో చమక్కు ఏదో నలుపు మంది హైరే హైరే నమో పూతకొచ్చిన అందంలోన ముద్దు గుమ్మ మెరిసే మెరిసే తుల్లి నా గుండెను గిల్లకే నా చూపు కల్లాపునపై చల్లగే తుల్లి నా గుండెను గిల్లకే నా చూపు కల్లాపునపై చల్లగే నీ కింది పెదవి ఎరుపు కింద మచ్చుందే భామ నీ ఒంటి ఛాయ మెరుపు ఎంతో నచ్చిందే సీమ అల్లుడిన పండు లాంటి ముసలాడైన నీ పొదుపైన బట్టలకు పేనైపోడా మల్లె పూల మత్తులోన నీ మీద బెంగ ముట్టుకుంటే కట్టుకుంటే నా సామి రంగ ఎగిరింది అందుకోరి లడికి పతంగా చిన్న కళ్ళలో చమక్కు ఏదో నలుపు మంది హైరే హైరే నన్ను పూతకొచ్చిన అందంలోన ముద్దు గుమ్మ మెరిసే మెరిసే పర్వానికొచ్చిన పూల రెమ్మ నా గుండె మీద నడిచే నడిచే అనే ఇంతకాలం దాచుకున్న తేనె పెదవుల్లోకొచ్చే వచ్చే నా పేరే చంచం నా సొగసే రింజిం నీకు కన్ను పుడితే నా నడుమును చీమై కొట్టు మాటే చెప్పు నీ మనసే విప్పు ఇలా నా ఒంటికి నీ కోరిక తీరే చుట్టూ చిన్న కళ్ళలో చమక్కు ఏదో నలుపు మంది హైరే హైరే నమో పూతకొచ్చిన అందంలోన ముద్దు గుమ్మ మెరిసే మెరిసే మీకు ఫోన్ ఈ టైంలో ఎవడరా? హలో అన్నా ఓరి పోరగాడు పారస్లోకి పారిపోయారన్నా. వాళ్ళు అడవిలోకి పారిపోతే మీరేం చేస్తున్నారా? చంపేస్తా ఎదవల్లారా. మన రహస్యం వాళ్ళ దగ్గర మాత్రం మిగిలిపోవడానికి వీల్లేదు. వారు ఎవర్రా? మన లారీలు ఆపుతున్న ఎస్ఐ వీడియోలున్నా రేయ్ మీలాంటి తప్పుండా కొడుకుల్ని పట్టుకోవడానికి రా నేను ఎస్ఐనైంది. కరెక్ట్ తమ్ముడు. అవును నీ పేరు శ్రీహరే? కాదురా, ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్. పోలీసు సినిమాలో శ్రీహరి లాగా, రౌడీ ఇన్స్పెక్టర్ లో బాలకృష్ణ లాగా, అంకుశంలో రాజశేఖర్ లాగా ఓ టైపులో ఉన్నావు తమ్ముడు. నాకు సినిమాలు తీసే సరదా లేదు గాని లేకపోతే నిన్నే పెట్టి ఓ పోలీసు స్టోరీ తీసేవాడిని తమ్ముడు, సాయి కుమార్ తో కన్నడం వాళ్ళు తీసినట్టు. అవును తమ్ముడు ఏం తప్పు చేశాడనరా ఇలా లాక్కొచ్చారు? ఎదవల్లారా, దేశభక్తుడు జెండాని నమ్ముకుంటాడు, రాజకీయ నాయకుడు జనాన్ని నమ్ముకుంటాడు, తమ్ముడు లాంటి పోలీస్ ఆఫీసర్ డ్యూటీని నమ్ముకుంటాడు రా. తమ్ముడు చేసిన దానిలో తప్పే ఉంది. కాకపోతే తమ్ముడు నువ్వు చిన్న పొరపాటు చేశావు. అన్న ఆవేశపడొచ్చు, తమ్ముడు ఆవేశపడకూడదు. తప్పు కదా, అందుకే రా. నా దగ్గర పెద్ద కర్ర ఉంది, కొట్టేస్తాను కొట్టేస్తాను కొట్టేస్తాను.
నేనేం చేయలా పిల్ల పిల్లిని చూసి వీడికాను భయపడింది. చెప్పు నన్ను ఇక్కడ ఒకదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుండి వెళ్ళాను. పర్సనల్ రా. వెంకట్ అసలు ఆ రౌడీలు మన వెనకాల ఎందుకు పడుతున్నారంటావు? మనా కాదమ్మా, నీ వెంట. నా వెంట? వాళ్ళకి కావాల్సింది నా దగ్గరే ఉందబ్బా. ఓ పని చెయ్యి, ఈసారి వాళ్ళు కనపడితే వెళ్ళడుగు. సరే, ఈసారి వాళ్ళు కనిపిగానే ఇమీడియట్ గా అడిగేస్తానే. అమ్మా తల్లే, ఇలా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం కదా అడివంతా. ఓ సినిమా లేదు, ఓ చికెన్ లేదు, ఓ మటన్ లేదు. ఎక్స్క్యూజ్ మీ అండి, ఇటు ఆడ మగ ఇద్దరు వ్యక్తులు. ఎండొచ్చుద్ది, వానొచ్చుద్ది, తుఫాన్ వచ్చుద్ది, కావాలంటే సునామీ కూడా వచ్చుద్ది. అర్థమైందండి, థ్యాంక్స్ అండి. ఏంట్రా మనం ఒకటి వాడు ఒకటి చెప్తాడు, ఎండ అంటాడు, వర్షం అంటాడు, ఏమో కానీ అర్జెంట్గా వచ్చేస్తుంది ఇక్కడ. అబ్బా నాకు కూడా అబ్బా నాకు కూడా చేస్తుంది అమ్మా. అయ్యో ఓహో, అంటే ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసేది నువ్వే అనమాట. ఏనుగు ఎక్కడ దంతాలు ఉంటాయారా? ఇచ్చినాయాలా? నువ్వు పెంచుకునేది ఏనుగు కాదమ్మా, పంది. పందా? ఇంట్లో నుంచి ఎందుకు చెప్పలేదురా? ఏదో పాపం ముద్దుగా పెంచుకున్నా కదరా, అందుకని చెప్పలేదు. సీనియర్ ని నాకే సవాల్ చేస్తావా? అడవిలో నీ సంగతి చెప్తా. పాప అమ్మ సార్ చూసావా? ఈ అడవిలో తిరగడం ఏంట్రా బాబు, వాళ్ళేమో దొరకరు, మన బాస్ ఏమో వాళ్ళని పట్టుకోపోతే మనల్ని చంపేస్తాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆకలేమో చంపేస్తున్నారా బాబోయ్. అమ్మా అమ్మా పైసలు ఇవ్వు. ₹500 చిల్లరలేదు. ఈడెవడండి బాబు ₹500 ఇచ్చేలేడు. ఆకలేస్తుంది. బాబు రోజు ఒకసారి వచ్చిపోతే బాగున్ను. ఏంటి అలవేలు, ఇంత అడవిలోకి వచ్చిన ఒక్క జంతువు కనపట్టలేదేంటి? చంపుతున్నావు కదే, చూసినాడు. ఎవరు బాబు మీరు? జేమ్స్ బాండ్. బాండో జంటూ బాండో నాకెందుకు? డిటెక్టివ్ ని డీటెయిల్స్ అడుగుతావా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా వెళ్ళం నువ్వు చూసావా? మీరు గుడ్డివాళ్ళ బాబు, ఈ గుడ్డివాడిని అడుగుతున్నారు? ఓ నేనేంటి గుడ్డివాడిని అడ్రస్ అడగడం ఏంటి? ఓకే ఓకే, వాళ్ళు ఎక్కడైనా కనబడితే ఈ నంబర్ కి ఫోన్ చేయి. వేధవా, గుడ్డివాడిని ఫోన్ చేయమంటావురా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేశంలో మన జాతి అంటే చాలా దిగదుర్పుగా చూస్తున్నారమ్మా.
ఎందుకో తెలుసా? మనం అటు ఇటు కానవడం గనక. ఆ మాటకు వస్తే ట్రైన్ ఎక్కేమనక ఆడాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి, మగాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. మనకే ఏ కంపార్ట్మెంట్ ఉండడం లేదు. హాస్పిటల్కి వెళ్తే మాత్రం లేడీస్ వార్డ్లే, మేల్ వార్డ్లే. మరి మనకు ఏ వార్డు సెపరేట్ గా ఉంటుందా? ఉన్నమాట అంటే ఉరికి ఎక్కువని మా ఐదారు సంతాని. ఇదిగా రాజకీయంగా ఆలోచిస్తే ఓటర్ లిస్ట్ లో మన పేర్లు ఉంటున్నాయా? ఎందుకని మనం ఆడాలని చెప్పుకోమా, మగాళ్ళని చెప్పుకోమా? లేడీ ఎంపీలు ఉన్నారు, మగ ఎంపీలు ఉన్నారు, లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఐదారు మన జాతికే ఏ ఎమ్మెల్యే లేడు, ఏ ఎంపీ లేడు. మనం ఎలక్షన్ లో నిలబడలేమా? మనం గెలిస్తే మనం సీఎం కాలేమా? మనం పిఎం కాలేమా? మన దేశాన్ని మనం ఏలుకోలేమా? వింటున్నారా? రాజకీయంగా మనం ముందంకి వెయ్యారంటే దేశంలో ఉన్న ప్రజలందరూ మనకు సహకరించాలి. అప్పుడే మనమే ఎమ్మెల్యేలు, మనమే ఎంపీలు, మనమే ఎమ్మెల్సీలు. అప్పుడే మన సింహాసనాన్ని మనం కాపాడుకుంటాం, మన దేశాన్ని మనమే పాలించుకుంటాం. ఆ రోజు ఎప్పుడు వస్తాదో? ఎందుకు వస్తాదమ్మా? ఇంటింటి కొంత ఇటుకల పొయ్యి, మా ఇంటి కొంత మంచి పొయ్యి అన్నట్టు ఆ భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. ఓ మాట చెప్పాలంటే ఆడవాళ్ళంటే ఆప్యాయత, మగవాళ్ళంటే మమకారం కనుకనే భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. అందుకే ఉదయాన్నే లేచి తలారా శిరస్నానం చేసి ఆ భగవంతుడిని నేనెవరు కోరుకుంటానో తెలుసా? భగవంతుడా, తరతరాలకి కూడా యథార్థ జీవితం ఎవరికి ప్రసాదించుకురా బాబు అని. కానీ ఆ భగవంతుడు కరుణిస్తాడో కటాక్షిస్తాడో ఏం చెప్పగలరు? గుమ్మడి పండులాగా ఉన్నావు. చిలక, చిత్రాంగి, రోజా, లలి చూసావటే 80 కేజీలు అందగాడు సుర్రుమట్టు గుండెల్లో సూదులు దింపుతున్నాడే. అబ్బా అబ్బా, మన సునీల్ బాయిలాగా ఉన్నాడు. అయితే పదావా పట్టు పడదాం. రమ్యకృష్ణ కైపు కళ్ళలో ఎంక నీవు పడలేదు. రంభసోకులకెప్పటికైనా నీ విషయం తెలియలేదు. ప్యారి త్రిషాకి నీ సెల్ నెంబర్ తెలియలేదు. సోనాలి బింద్రకు నీ అడ్రస్ తెలియలేదు. లేకుంటే నువ్వు మాకు దక్కేటోడివా, అప్పనంగా మా చేతికి సిక్కేటోడివా. వందనాలు సుందరాంగుడా, నీ గోపికలు మేమేరావు గోప బాలుడా. సిక్కినాడే వలలో పాయ్యా. ఆడగాని ఈడగాని తేడాగాళ్ళు మీదే గొడవ. కొంట సూపులో శిల్పి సూపులో గుండెలోకి దించినావు గుండు సోతులో. కొంట సూపులో శిల్పి సూపులో గుండెలోకి దించినావు గుండు సోతులు. గివ్వమంటూ ఈడు లాగి గోడ మీద వాలినాము, చుట్టుకుంటే మా సోకు నీదే బాయ్యో. మా పూజలు ఫలించలేడు, మా అందం ధరించి చూడు, దొరికాపుర మనసును తోకిన దొంగ.
కాదంటే కుదరదు సామే రంగా. ఎర్రెత్తితే శలక షేపు పోతది, ఎర్రెత్తితే పలక పగిలిపోతది. పెదాల రంగులు రాయట్టి రాకి రాకి సంపా. ఓలమ్మో బాయి భయపడుతున్నాడే. నారాజుగాకేమో షకెల నవ్వే కిలకిల రాయే శిలకల మన బాయికి నచ్చ చెప్పి చూడాలా. నారాజుగాకేమో షకెల నవ్వే కిలకిల రాయే శిలకల మన బాయికి నచ్చ చెప్పి చూడాలా. చిచ్చి వదలండి. వదులుతాం. ఏంటది? కాకు పడకు బాయ చిత్రాంగి పడెను మోదు అలవాటు అయితే గనక ఇక అడుగుతావు రోజు, ఇక అడుగుతావు రోజు, ఇక అడుగుతావు రోజు, ఇక అడుగుతావు రోజు, ఇక అడుగుతావు రోజు. చూసి ఒక పని చేద్దాం. ఇటుకాని వెళ్తే సిటీ కనపడుతుంది. చాలా థ్యాంక్స్ దొరా, సమయానికి వచ్చి రక్షించారు. సరే కనుకోండి, ఈ అడవిలోకి మీరు ఎందుకు వచ్చారు? మీరు ఏదైనా ప్రమాదంలో పట్టారా? ఏం చెప్పమంటారు దొరా, కొంతమంది రౌడీలు మమ్మల్ని చంపపోతే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈ అడవిలోకి వచ్చాం. అయితే పెద్ద గండం నుంచి తప్పించుకున్నారన్నమాట. ఇదిగో ఇప్పుడు మీ ఇద్దరికి ఏం భయం లేదు, మేము ఉన్నాం కదా, మాతో రండి. చురుకు చురుకు
అడవిని చూస్తుంటే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు దొరా, చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఎందుకు నీకు భయం? మేము ఉన్నాం కదా. ఇదిగో ఇలా తూర్పు కొండలకేసి వెళ్తే అక్కడ పులిమేడ ఉంటది. ఆ పులిమేడలో పుల్లు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో అట్టా పడమటకెళ్తే అక్కడ పాలగంగమ్మ తల్లి ఉంది. ఆ తల్లే మిమ్మల్ని కాపాడింది. దండం పెట్టుకోండి. పాలగంగమ్మ తల్లి దండం పెట్టుకో. ఇదిగో దండం పెట్టుకో, లేకపోతే పెద్ద దొర కోపం పెట్టుకో. ఏ చెప్పినట్టు చెప్పు. గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, కరుణించు తల్లి, కరుణించు తల్లి, సుత్తారం, సుత్తారం, బత్తారం, కత్తారం, గుర్రో గుర్రు కరెక్ట్గా చెప్పావు. మిమ్మల్ని ఆ గంగమ్మ తల్లే కాపాడుకుంది. అక్కడ మా గట్టి వచ్చుంది, అక్కడ రట్టి తీసుకుని మాట్లాడుకుందాం. పదండి, జాగ్రత్త. నీ పేరేంటి? వెంకట్ దొరా. కోన పేరు? అలివేలు. పేర్లు బాగున్నా. ఇదిగో ఈ అడవి మొత్తానికి ఇది ఒక్కటే బంగ్లా. మీరు లోపలికి వెళ్ళి రెట్టు తీర్చుకోండి. ఇదిగో ఈ గెట్టో వచ్చి నుంచి బయటికి వెళ్ళాలంటే 2 రోజులు టైం పడుతుంది. అందుకోసం మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా కష్టం దొరా. దేనికి? నా మోటార్ బైక్ దారిలో ఆగిపోయింది. ఆ రూట్ కూడా మేము మర్చిపోయాము. అసలు అందులో పెట్రోల్ అయిపోయింది. దాని గురించి నువ్వు కంగారు పడకు. ఇక్కడికి మీరు చేరుకున్నారంటే 2 మార్గాలు. ఒకటి సర్పవంక, రెండోది చింతపాడు. ఆ 2 మార్గాలకి మా మనుషులను పంపించి మోటార్ సైకిల్ వెతికించి పెట్రోల్ పోయించి మీకు ఇస్తాం. అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. ఇదిగో ఇంకో విషయం, మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు ఏ భయం లేదు. సేఫ్టీ లాకర్ లో ఉన్నంత సేఫ్టీ. ఇదిగో ఆడుకోండి, పాడుకోండి, గట్టవచ్చు లోపలికి వెళ్ళి గట్టి తెచ్చుకోండి. మోటార్ సైకిల్ చింత నాకు వదిలేసాయి. వెళ్ళి ఆడుకో. ఆడుకో వెళ్ళుకోనా. గంటం దొర, మనం ఒక పని చేద్దాం. మన పిట్ట దొర, బక్క దొర ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని అడవిలోకి పంపించి మోటార్ సైకిల్ ఎతికిద్దాం. పదా అమ్మా. అబ్బా ఒరే రాంబాబు, నాకు చాలా ఆకలిగా ఉందిరా. ఆకలిస్తే అన్నం దొరకదు, అడవిది. ఒరే రాంబాబు, అయినా సిటీలో ఫ్రీగా పళ్ళు తినేవాళ్ళం రా. ఇక్కడ ఈ అడవిలో మనకి బాధలేంట్రా. ఏం చేస్తావురా? నీకు ఆకలేస్తున్నావు కదా. అవునరా. అదిగో దొరికాయి పండ్లు. అంతే. తిను, హ్యాపీగా తిను. ఆకలిస్తానా? కడుపు నిండా తిను. బానే టేస్ట్ ఉన్నాయే. సూపరా. అబ్బా ఓపో. అబ్బో, అయ్యో కొంచెం తేడాగా ఉందిరా. అబ్బో అమ్మో, అయ్యో కొంచెం తేడాగా ఉందిరు. కనీసం అమ్మా హాయి ఉందిరా. ఏంట్రా కడుపులో ఏదో కంట్రోల్ తప్పింది. మొత్తం తిరగాసి అయిపోయింది. అమ్మో, అడవిలో ఇదేం కావాలరా నాయన? ఏ కాయలంటే ఆ కాయలు తినకూడదు మా. మళ్ళీ ఇంత బ్లాస్ట్ అవుతుంది అనుకోలేదు మా. మరి ఇంత బ్యాడ్ అయితే అనుకోలేరా? అబ్బో అమ్మో, బోర్ కొడుతుందని బయటికి వచ్చాం. ఎటు వెళ్ళాలి? ఏంటి ఆ దొరలకి బైక్ కనిపించిందో లేదో, ఎవడో బైక్ వేసుకొచ్చామే. అక్కడ ఉయ్యాలంది చూడు. అది చూస్తే నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది. ఈ అడవిలో ఉయ్యాలు ఎవడు కట్టాడబ్బా? సర్లే, నువ్వు చెడ్డీల నుంచి మిడ్డీలకి వచ్చినా ఈ విషయాలు మటుకు బాగా గుర్తుంటాయి. మర్చిపోవడానికి ఎంతకన్నా ఏం తీపి గుర్తులు లేవు. అమ్మ నాన్న ప్రేమాభిమానాలు కూడా నాకు తెలియదు. నేను అనాథగానే పుట్టాను, అనాథగానే పెరిగాను. నాకంటూ ఇక్కడ చచ్చా, ఏంటి అలివేలు ఇది? నేనుండగా నువ్వు అనాథాలు అవుతావు చెప్పు? నీకు నేను, నాకు నువ్వు. ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావనుకో, నేను ఈ అడవిలో వదిలేస్తాను. నేను విడిచి ఎక్కడికి వెళ్ళనుగా. చూడరా,
అసలే మనం కష్టాల్లో ఉన్నాం, మళ్ళీ మన కష్టాలు చెప్పుకోవడం ఎందుకు? దా హ్యాపీగా ఉయ్యాలు ఊదిదాం. కూర్చో. నన్ను ఎక్కించు. ఏం స్టైల్ కొడుతున్నావు. కూర్చో. అది. యా. లాలే, 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 లాలే. నెమ్మదిగా నెమ్మదిగా పట్టుకో గట్టిగా. అన్నా ఏందన్నా ఈ కర్మ? ఏం చేస్తాం, వెతకక తప్పదు. నీ బతికింటే పాపం ఎవరో ఆడబెట్టుకున్నట్టున్నారు. ఇంతే Take rest. Come on, get up. Yeah. స్మెల్ వస్తుంది. మరి బ్రష్ అయిపోతే స్మెల్ రాదా? నీ కళ్ళే ఉన్నాయి, కొరికే అనిపిస్తుంది. వెంకట్ వెంకట్ చూడు, సముద్రం. వెంకట్ అసలు అది ఎవరు కట్టించుంటారు? సముద్రం ఎవరు కట్టించారా? సముద్రం కట్టించేదంటే నీకు ఎవరే జాబ్ ఇచ్చింది? మన ఎండి గారు. వాడే పెద్ద టెంగరోడు. సర్లే. ఇది పట్టుకో. ఏంటి? వెంకట్ ఏంటి? నేను రాను, వెళ్ళు. సోయగాల మత్తులోకి కొట్టుకొచ్చిన కల్లో కాలింగు బెల్లు నువ్వు కొట్టినా, నా గుండె తలుపు తీసి నిన్ను స్వాగతించిన. నువ్వు కోసం ఏరు దాటి ఎగిరి వచ్చిన, నీ గుండె గూటిలోకి నేను చేరవచ్చిన. ఒక్కటంటే ఒక్కసారి పట్టుకొచ్చిన, చెమ్మ చెమ్మ చెక్కలాడకే, నిన్ను ఇష్టపడ్డ నా తోడే వీడకే. నీ డబ్బులే గుర్తుకొచ్చిన, నీ గుండెపై బాలిపోతలే. ఆ తీయతనం దొరికేది ఎప్పుడే, నా చిలిపితనం కోరి
ఒక్కటంట ఒక్కసారి పక్కకొచ్చినా నీ సోయగాల మత్తులోకి కొట్టుకొచ్చినా ద్రాక్ష పళ్ళ తీపి నీకు తీసుకొచ్చినా నా అందమంత రంగరించి మోసుకొచ్చినా చంద్రమా అలా బుంగమూతి పెట్టకే అందమా అడిగింది చెప్పకుండా ఇవ్వనా నువ్వు కోరుకున్న తేనె పట్టు నవ్వనా నీ హంస నడక సొగసు బాణలో నే నిలువున్న తడిసిపోతలే కోవిలంత బ్లాంకెట్టులే నా వయసుపై కప్పుకుంటలే ఆ వెచ్చదనం దొరికేది ఎప్పుడే నే చీకటిని కమ్ముకుంటా ఎప్పుడే పచ్చగడ్డ ఎగరేసా అప్పుడే ఒక్కటంట ఒకేసారి పక్కకొచ్చినా నీ సోయగాల మత్తులోకి కొట్టుకొచ్చినా ద్రాక్ష పళ్ళ తీపి నీకు తీసుకొచ్చినా నా అందమంత రంగరించి మోసుకొచ్చినా కల్లో కాలింగు బెల్లు నువ్వు కొట్టినా నా గుండె తలుపు తీసి నిన్ను స్వాగతించినా అందుకే అందగాడ చెంతకొచ్చినా అందుకో సందగాడ చేతికొచ్చినా గుబ్బ కోసం ఏరు దాటి ఎగిరి వచ్చిన నీ గుండె గూటిలోకి నేను చేరవచ్చినా ఒక్కటంటే ఒకేసారి పక్కకొచ్చినా అందమంత రంగరించి చూడు చాలా బాగుంది కదా కుర్రు ఇదిగో ఇదేనా నీ మోటార్ సైకిల్ ఇదే దొరా నంబర్ ఇదే కరెక్టేనా దేవుళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు దొరా మాకు వసతినిచ్చారు అలాగే మా మోటార్ బైక్ తెచ్చిచ్చారు మీ మేలు జన్మలో మర్చిపోలేం దొరా చూడు కోన ఆపదలో ఆదుకోవడం గుణవనరు ఇది మానవ నైజం ఇదిగో నువ్వు ఈ కోనకు అన్యాయం చేయకూడదు బాగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మీ పెద్ద మనసుతో మమ్మల్ని దీవించిన దొరా ఆగాగు నీ పేరేంటి వెంకట్ దొరా ఈ కోన పేరు అలివేలు ఇదిగో తల్లి గంగమ్మ తల్లి మధుర మీనాచి కంచి కామాచి కాచి విచాలాచి వెంకటతో అలివేలు హాయిగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి మంచిగా ఉండాలి అని దీవించు తల్లి ఇదిగో నేను చెప్పినట్టు చెప్పు గంగమ్మ తల్లి చూతారం మాతారం కరుణించు తల్లి కరిగేరుగప్ప ముమ్మారబప్ప చూడు కోన నువ్వు బయటికి వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి నేను చెప్పేది నేను ఇక్కడి నుంచి స్ట్రైట్ గా వెళితే గంగమ్మ తల్లి గుడి వస్తుంది గుడి దగ్గర నుంచి రైట్ గా వెళ్ళాలి ఆ రైట్ గా వెళ్ళి రైట్ నుంచి స్ట్రైట్ గా వెళితే ఒక బ్రిడ్జి వస్తుంది బ్రిడ్జి దాటి కూతంత దూరం వెళ్ళేటప్పటికి లేదు ఒక కోనేరు వస్తుంది కోనేరు నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలి రైట్ కి వెళ్ళారంటే అడవిలోకి వెళ్ళిపోతారు లెఫ్ట్ కి వెళ్ళి స్ట్రైట్ గా వెళ్తే అక్కడ వస్తది పట్నం హాయిగా వెళ్ళండి హ్యాపీ జర్నీ ఆల్ ది పెట్టు ఇదిగో అలివేలు జాగ్రత్త ఇదిగో ఇంకో ముఖ్య విషయం మధ్యలో ఎవరైనా అల్లరి చేస్తే ఈ సింగం ద్వారా పేరు చెప్పు సెటపట్లాడిపోతారు వెళ్ళిపో ఆల్ ది బెస్ట్ చూడు గంటన్నదా మన ఇద్దరం కలిసి ఇన్ని రోజులకు ఒక మంచి పని చేసాం గనక గంగమ్మ తల్లి గుడికెళ్ళి మన ఇద్దరం ఒక కోడిని కోచి బలిద్దాం పద బతుకు పాపం ఎవరో సుమోని ఇక్కడ పారేసుకున్నారు పిచ్చాళ్ళు. చెప్తా ఈ పెద్ద బండినైతే ఎవరూ మోయలేరు కాబట్టి నా సైకిల్ ని దీనికే కట్టడం కరెక్ట్. నా సైకిల్ ఎవరు దొంగతనం చేయలేరు. ఎవరా నువ్వు? అమ్మా ఎవరు అనేది? వేర్ ఆర్ యు? నాది మా ఊరే. ఏంటి రైడు? అరే ఈ బండి నీకెక్కడిదిరా? దొరికిందా? అవును ఇప్పుడే ఇక్కడే. కావాలంటే మీరే తీసుకెళ్ళిపోండి. ఇదేమో పిచ్చోళ్ళ నాటద్దామా? నీ ఇక్కడ పనేంట్రా? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? మరి మీకు ఇక్కడ పనేంటి? మేము పోలీసు వాళ్ళం, మేము ఎక్కడైనా ఉంటాం. నేను డిటెక్టివ్ ని, నేను ఏడైనా ఉంటాను. నీకేంటి? ఏంట్రా
నువ్వు డిటెక్టివా? చూడటానికి దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నావా? ఎస్, ముందు దొంగ కోళ్ళే పట్టుకునేవాడిని, ఆ తర్వాతే దొంగల్ని పట్టుకోవడం నేర్చుకున్నాను. అరే రాంబాబు, వీడితో మనకు పని ఏంట్రా, పోదాంపా. ఆగు. డిటెక్టివ్ చాలా. అరే ఏంద్రాబాయ్, వాళ్ళు దొరికేది లేదు ఏం లేదు, పదండ్రా పోదాం. అరే బాగా చంపేస్తాడు రా బాయ్. పోరి పోరాడు మారిపోతున్నారు. అరే రాంబాబు, మనం వెతికేది వెళ్ళలేరా? బండి ఎందుకు ఆగిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైందిరా. వెళ్ళేవరా? అరే మామ, ఈ గుండోడి పెద్ద పెట్టాలనే ఉంది మా. కొట్టు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు. అయ్య పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు, అలు పన్నది లేకుండా పరుగు తీసినారు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు. దొరకదురా తినే నాస్త, తెలియదురా వెళ్ళే రాస్త, రన్వేలో వెంకట్తో అలివేలు. సార్, ఏంట్రా అప్పలకొండ, నీకు ఎప్పుడు రావాలో ఎప్పుడు ఏ పని చేయాలో కూడా తెలవదు ఏదవా, ఏళా పాళా లేకుండా. నేపాల్. నేపాల్ సార్. ఆహా, అక్కడ రాజవంశంలో గొడవలు వచ్చినాయి దీనివల్లేనా? వైజాగ్ సార్. ఓహో, ఢిల్లీ సార్. ఆహా, ఏకంగా రాజధానికే పెట్టావు. పంజాబ్ సార్. రేయ్, పేర్లు పెద్ద పెద్దయే చెబుతున్నావు గాని ఇవన్నీ పేట కేసులురా. సార్, కింద దుబాయ్ ఉంది సార్. ఏది ఇదే? అవును సార్. రేయ్, ఇది దుబాయ్ అని నీకు ఎవడు చెప్పాడురా, నీ బాబాయా? దీని ఫేసు చూస్తే ఇది దుబాయ్ లో పుట్టినట్లు లేదు, ఇక్కడ పుట్టెళ్ళి అక్కడ సెటిల్ అయినట్టు ఉంది. అయినా దుబాయ్కి దోబగుంటకి తేడా అల్లా దూరంలోనే తప్ప బేరంలో ఏముండదురా. లాంగు మీద మోజుపడి రాంగు స్టెప్ వేసావనుకో, లైఫ్ లాంగ్ రింగులో ఫింగర్ లాగా ఇరుక్కుపోతావు. ఈ సూత్రాన్ని నీ గోత్రాన్ని ఎప్పుడు మర్చిపోకు. ఇంకెప్పుడు ఇలాంటి ఎదవ పేట ఫిగర్లు తెచ్చి బిల్డప్లు ఇవ్వకు. దానికంటే బెటర్ ఫిగర్ ఉంటే చెప్పు, అర్థమైందా? ఇక వెళ్ళు. ఓకే సార్. ఏమైంది వెంకట్? వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. తొందరగా, తొందరగా. హలో హలో అన్నా, ఆ వెంకట్ గారితో అల్వేలు మన డెన్లోకి వచ్చిర్రన్నా. తాజ్ మహల్.
రాంబాబు ఇదే అంకుల్ మీరేంటి ఇక్కడ? నువ్వేంటి ఇలా వచ్చావు? కొంతమంది రౌడీలు మాయమడి పడుతుంటే ఇలా వచ్చేసాం అంకుల్. అసలు వాళ్ళు మాయమడి ఎందుకు పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అంకుల్. మా దగ్గర ఏదో ఉంది ఇమ్మని అడుగుతున్నారు. మా దగ్గర మాకు తెలిసి ఏం లేదు అంకుల్. మీ దగ్గర ఏమీ లేదా? అది తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం అంకుల్? ఆటోలో ఒక అతను నాకేదో ఇచ్చాడని అది ఇవ్వు అని అడుగుతున్నారు. అర్థమైంది. మీ దగ్గర ఏముందో తెలుసా? ఒక నిధికి సంబంధించిన మ్యాప్ ఉంది. నిధే? అవును. ఆ మ్యాప్ ఆ బ్యాగ్ లో ఉంది. కావాలంటే చూడండి. ఈ బ్యాగ్ లో? అవును. ఓపెన్ చేయి. రే నాకు కావాల్సింది దొరికిందిరా. థ్యాంక్స్. ఈ పని ఇదివరకే చేసి ఉండొచ్చు కదా. రే ఏళ్ళను కూడా కట్టేయండి. హలో, ఇక నీతో నాకు పనే ఉందిరా. నిన్ను నా ఫైల్ దొరికింది. ఫైల్ దొరికిందిరా బాండు. చలో ఎస్కేప్. అదిగో ఫైలే. అయ్యో దేవుడా, ఇప్పుడు నీకు అది ఎందుకు గుర్తొచ్చింది? ఓ పంచి, ఆ తాడు తీసి నాకు ఊరేయ్. ఆగో అన్నా, నేనున్నా. ఎదవా నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ తగలడమంటే పో. ఎందుకు పనికిరాని ఎదవలందరినీ పోజేశాను. ఛే, అదిగో నేనేమను నాది. ఆగు, నువ్వు కరాటీ ఫైటర్ అయితే నేను జేమ్స్ బాండ్. చూడ లాగు. ట్రై చేయి. ట్రై చేస్తా. ఎన్ని కష్టాలు వచ్చినారా బాబోయ్. లేవరా. మళ్ళీ నువ్వేనా? వచ్చింది. తొందరగా రా.
చెప్తారా అబ్బా నల్ల బండరాయిలా ఉన్నావు కదరా మేప్ ఎక్కడ్రా ఒరే మేప్ ఎక్కడ్రా నాకు ఫస్ట్ మీద డౌట్ ఈయన్ని ఫాలో అయ్యామనుకో విషయాలన్నీ బయటపడిపోతాయి ఆ తర్వాత మన అంత గట్టిగా అలా కాడు పారిపోతాడు ఎవడా నువ్వు మంచి మూడ్లో ఉంటే మ్యాప్ ఇరా తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లారా అవునా ఎవర్రా వెంకటాల వేలే నువ్వే పోరా హలో విప్పారులే తాళ్ళు వెంకట్తో అలివేలు కలిసింది తాళ్ళిప్పడానిక అది తేరా తే కానివ్వండి దారి ఎవడు చూపిస్తాడు పదండి సార్ నేను సోమబాబుని మాట్లాడతాను సార్ సార్ మన ఎస్ఎన్ చెప్పిన హంతకులు ఇక్కడే ఉన్నారు సార్ ఏయ్ ఎక్కడి ప్లేస్ చెప్పు ఊరి బయట పాడుపడ్డ బంగ్లాలో సార్ ఊరి చివర పాడుపడ్డ బంగ్లా సార్ సార్ మీరు వచ్చేయండి సార్ ఓకే సార్ ఏయ్ ఇందులోనే వారిని నువ్వు దాన్ని ఎక్కడో దూరంగా దాచావనుకుంటే చివరికి నా ప్లేసులోనే దాచావంటరా గొప్ప షాక్ ఇచ్చావులే ఏంటి ఆగిపోయా ఎక్కడా ఇక్కడే దాచాను చేత్తో చూపించడం కాదు తీసి చూపించు అదిగో వాళ్ళే పదరా రండి అమ్మా రండి 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 ఒరేయ్ వీళ్ళెవర్రా నువ్వేంటి ఇక్కడ ఆ పక్కనాడు పోలీసులా నేను మాలీషోళ్ళు అనుకున్నాలే యాదవల్లారా ఊరే నువ్వు తొందరగా తీరా అరే అదేంట్రా పెద్ద భోషాణం ఉంటది అనుకుంటే చిన్నది తీసా డోంట్ మూవ్ అందరూ అరెస్ట్ చేయండి మావడయ్యా వదలండి ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్తాను అసలు ఏం జరిగిందంటే మాకు నిధి దొరికింది సొమ్ము చేసుకుందామని ఆశపడ్డాం ఇంతలో భూషణం కన్నా నిధిపై పడింది అప్పటి నుంచి వాడి మనుషులు మమ్మల్ని వెంటాడుతున్నారు వారికి దొరకకుండా ఎంతో కొంత కమ్ముకుందామని సిటీకి వచ్చింది ఆ రోజు ఈ పరిస్థితుల్లో సిటీకి వెళ్ళడం చాలా ప్రమాదం అవునన్నా రేపు పిఎం గారి ప్రోగ్రామ్ ఉంది కదా సిటీ అంతా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది అయితే ఓ పని చేద్దాం ఏం చేద్దాం అది అక్కడ పాడుబడిన బంగ్లా ఉంది ఈ పెట్టిని తీసుకెళ్ళి అక్కడ దాచా అలాగే 2 రోజులు సర్దుమని కాక మరలా వచ్చి తీసుకెళ్దాం సరేనా అయితే పద
ఈ ప్లేస్ కి మరలా మనం రావాలంటే ఒక మ్యాప్ గీయాలి. కానీ ఇదిగో ఈ మార్క్ నుంచి లెఫ్ట్కి వస్తే ఇక్కడే మనం నిధిని దాచాం. జాగ్రత్త. ఓకేనా? అది నేను ఇవ్వను. ఇవ్వకపోతే చేస్తావు. ఇవ్వను. రే ఆగరా రే అని పట్టుకోండి. ఏంట్రా ఇంకా నిలబడ్డావు? ఆడి సంగతి వాళ్ళు చూస్తారు, నీ సంగతి నేను చూస్తారా? అది గవర్నమెంట్కి వెళ్తుంది, మీ గురువుకు ప్రమోషన్ వస్తుంది, మీకేం వస్తుంది? సరే కానీ నిజం చెబితే వెల్డన్ వెంకట్. థ్యాంక్ యూ సార్. నీకు ప్రభుత్వం ద్వారా అవార్డు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్ వెంకట్. మనం ఊర్లో కలుద్దాం. ఓకే వెళ్ళు. బాయ్. ఏంటి వెంకట్ ఎక్కడికి? ఇప్పుడు దాకా నన్ను చంపావు తల్లి, చాలు. బాయ్. ఏంటి వెంకట్ నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతావా? అచ్చా, ఇప్పుడు నేను నీతో జీవితాంతం ఉండాలి కదా. రావే నా అలివేలు.